నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. కొద్దిసేపు వాక్యం ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, స్తోత్రాలు, వందనాలు. నైనా నీ కృప చేత, నీ కనుకరం చేత నైనా నాకు ఇచ్చిన కృపను బట్టి, శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నాయన ఓ గొప్ప దేవ, ఓ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనాల్లో మరి అతని గురించి, ఒక మనిషినికి 2 కుమారులు ఉన్నారండి. మరి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మరి తన తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళినాడండి. మరి యవన కాలంని తండ్రి మాట వినకుండా ఇష్టానుసారంగా అజ్ఞానం చేతనయ తర్వాత అజాగ్రత్త చేత తన ఇష్టానుసారంగా తన తండ్రి మాట వినకుండా దూరదేశానికి వెళ్ళినాడు. తన తండ్రి ఎంతో బాధ, వేదన, దుఃఖము మరితో ఉన్నట్టుగా మరి వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి తల్లి గురించి అక్కడ రాయలేదు, కానీ తన తండ్రి గురించి మరి కుమారుని గురించి రాసినట్లుగా మనము వాక్యంలో మనము గమనిస్తున్నామండి. కానీ ఆస్తినంతా మరి తీసుకుపోయిన ఆస్తి దుర్వ్యాపారమునకు స్నేహితులతో ఇష్టానుసారంగా డబ్బంతా ఖర్చు చేసి, వృధాగా చేసి, తిని తాగి అంతమందికి పంచిపెట్టినట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నాము. తర్వాత మరి ఆ దేశంలో కరువు రాగానే తన స్నేహితుని చెంత చేరినాడు. అతడు ఏమన్నాడు, పొలంలో ఈ పందులు మేపుకొని రా అని చెప్పినప్పుడు మరి ఆయన పొలంలోనికి వెళ్ళి పందులకు వేసే పొట్టు తిన్నట్టుగా వాక్యంలో గమనిస్తున్నాము. తర్వాత అతను అంటున్నాడు, ఆ కుమారుడు ఏమంటున్నాడంటే, నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, అందులో నేను కొన్ని పనివాణ్ణి, మరి నాకు భోజనము కరువు కాలేదు, నా తండ్రి దగ్గరికి నేను వెళుతాని అన్నప్పుడు తండ్రి దూరముగా మరి ఉన్నప్పుడే అతడు అక్కడి నుంచి వస్తుండగానే తండ్రి కనికరపడ్డాడు. ఎంతో దుఃఖము, బాధతోని కనికరపడి, జాలి చూపి, ప్రేమ చూపి మరి ఆయన రాగానే భుజాల మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా వాక్యంలో మరి మనము గమనిస్తున్నాము. మరి యవన కాలంని తండ్రి మాట వినకుండా దూరదేశానికి వెళ్ళినాడు. మరి వాక్యంలో నేను వేరుగా ఉండి ఏం చేయలేనని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చివరి మాట, మరి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము, ఏం పొందుకోలేము. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు కూడా మనము ఏం పొందుకోలేనట్టుగా వాక్యంలో ఉంది. అలాగనే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరన్నారు. ద్రాక్షవల్లి ఆయన, మరి తీగలు మనము. ఆ ద్రాక్షవల్లిలో మనం ఉంటేనే, మరి అంటగడి ఉంటేనే మనము ఫలిస్తాము, లేకపోతే మనము ఫలించలేము. ఆ తీగ మరి నరికి వేయబడుతుంది అన్నట్టు. కానీ మనం ఆయనలో ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు మనకు అనేక దీవెనలు పొందుకుంటాము. ఆ చిన్నవాడు మరి దూర ప్రాంతానికి వెళ్ళినాడు. మరి తన తండ్రి మరి వస్తూ ఉండగానే ముద్దు పెట్టుకొని మరి అతడు జాలిపడి కనికరము పడినట్టుగా మనం చూస్తున్నాం. తన దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రము అతనికి కట్టినారు, ఉంగరం పెట్టినాడు, పాదములకు చెప్పులు జోళ్ళు తొలగించినట్టుగా మనము గమనిస్తున్నామండి. చూడండి, మరి తన కుమారుడు వెళ్ళి మరి ఆ పరలోకములో మరి అతడు మరి ఒప్పుకున్నాడు. పరలోకములో అతడు ఒప్పుకొని తన తండ్రి దగ్గర ఏమంటున్నాడు, నేను యోగ్యునిను కాను అని ఆయనే మరి దేవుని దగ్గర ఒప్పుకొని అతడు మన తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మరి వాక్యంలో మనము గమనిస్తున్నామండి. దేవునికి వందనాలు. మనము యవన బిడ్డలమయ్యండి దేవునికి భయపడుతూ, దేవునికి వణుకుచు, దేవుని యొక్క దీవెనలు పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.